అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. నిన్న కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు హల్చల్ చేశారు. తను ఈ పీడిఎస్ బియ్యం పట్టుకోవడానికి వచ్చి షిప్ని సీజ్ చేశారు. తను మాట్లాడిన మాటలు వాట్సాప్లో వైరల్ అవుతున్నాయి. సగటు మానవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎవరి బాధ్యత ఎంతవరకు ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అంతర్మదనం పడేటట్టు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి తను మాట్లాడిన మాటలు యావత్ భారతదేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం మొత్తం చూస్తే 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది. అంటే మొత్తం భారతదేశం అంతా. అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. దానికి తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 7, రాయలసీమ ప్రాంతంలో 1 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల జాబితా చూస్తే ఈ మొత్తం జిల్లాలన్నీ కలిపితే 975 కిలోమీటర్లు, అంటే ఇంచుమించుగా 606 మైళ్ళు మనకి కోస్టల్ ఏరియా తీర ప్రాంతం అయితే ఉంది. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు అధికారుల తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది అని నిర్ఘాంతపోతూ చెప్పారు. అంటే కాకినాడ పోర్టు అధికారులే పవన్ కళ్యాణ్ గారిని పీడిఎస్ రైస్ అంటే రేషన్ బియ్యం మాఫియా దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారా? వీళ్ళకి కూడా పోర్టు అధికారులకు కూడా లంచాలు చేతులు తడుపుతూ ఉన్నారా? మాఫియా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కూడా ముడుపులు అందుతున్నాయా అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నిజం అని అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే గత ప్రభుత్వ హయాం నుంచి కూడా అధికారుల తీరు పీడిఎస్ బియ్యం పట్టుకోవడంలో విఫలం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ వారాహి ప్రచార యాత్రలో కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ ఈ పీడిఎస్ బియ్యం గురించి మాట్లాడడం జరిగిందో అదేవిధంగా దాడులు కొనసాగుతున్నాయి, పీడిఎస్ రైస్ను పట్టుకున్నారు అని అనుకున్నారు చాలా వరకు. కానీ నిన్న జరిగిన విషయం చూస్తే ఇది వృక్షం పాతుకుపోయి వేళ్ళన్నింటిని కూడా భూమిలో పరిచేసిన విధంగా ఈ పీడిఎస్ రైస్ అదే ఏదైతే రేషన్ బియ్యం అయితే ఉన్నాయో ఈ బియ్యం గురించి మొత్తం వేళ్ళంతా ఆ భూమిలో పాతుకుపోయి అని చెప్పొచ్చు. ఈ రేషన్ బియ్యం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఇక్కడ కాకినాడ పోర్టు నుంచి కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ మాట ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకు అనంటే ఏమో నిజంగా కసబ్ లాంటి ఉగ్రవాదులు కాకినాడ తీర ప్రాంతానికి వస్తే పరిస్థితి ఏంటి? ఒక గోకుల్ చాట్, ఒక హైదరాబాద్, ఒక ముంబై, ఒక కోల్కతా, అట్లాగే కాకినాడ. కానీ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉభయ గోదావరి జిల్లాలు దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా మాట్లాడుకుంటారు. కోనసీమ జిల్లా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నంత ప్రశాంతత అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. అంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో బాంబు పేలుళ్ళు, తుపాకీ గుళ్ళు సౌండ్లు వినగలరా? ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ కోనసీమ దగ్గర నుంచి వైజాగ్ వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతంలో గస్తీ అనేది చాలా తక్కువగా తిరుగుతున్నారు, లేదా గస్తీ అనేది లేదు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే ఉప్పాడ దగ్గర నుంచి, అంటే మనకి ఉప్పాడ ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ఉప్పాడ, మూలపేట, పొన్నాడ, రావివారిపాడు, కోనపపేట, ఇలా అద్దరిపేట, ఇక్కడ ఇదంతా ఈ ఏరియా అంతా సువిశాలమైన బీచ్. చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. చాలామంది అక్కడ గెట్ టుగెదర్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని వాళ్ళందరూ ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రదేశాలు అవి. అటువంటి ప్రదేశాల్లో సముద్రంలో నుండి ఎవరైతే మనకి ఈ ఏరియాలకు రావాలని అనుకుంటున్నారో అవి చాలా సింపుల్గా చొరబడే మార్గాలు కూడా అక్కడే ఉన్నాయి. కాకినాడ పోర్టులో ఉన్నటువంటి అధికారులు చేతులు తడిపితే వదిలేస్తారు అనే మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ పోర్టులో ఏదైతే ఉందో, పోర్టులో ఏదైతే నిఘా వర్గం పనిచేస్తుందో ఇదంతా కూడా వైఫల్యం చెందుతున్నారు. కాకినాడ పోర్టులో 1000 వరకు లారీల ద్వారా ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉంటే ఇంచుమించుగా ఒక 5-6 చెక్ పోస్టులు మాత్రమే, లేదా ఒక 5-6 దగ్గర నుంచి మాత్రమే చెక్కింగ్కి వెళుతున్నారు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అంటే చాలా తక్కువగా ఒక నెంబర్ ఆఫ్ చెక్ పోస్టులు అనమాట.
మన ఇంచుమించుగా చెప్పాలి అని అంటే పుష్ప సినిమాలో లాగా ఒక చెక్ పోస్ట్ దగ్గర మనం ఏదైనా సమర్పించుకుంటే వదిలేయచ్చు అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అంటే గత 5 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందా అని అంటే జరిగింది కదా. కానీ ఇప్పుడు ఒక్క విషయం మనల్ని ఆలోచింపజేస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఏ ఉగ్రవాదులన్నా జొరబడితే దీని గురించి నేను ఒక మాట చెప్తా. 2007వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట, రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఈ నగరంలో ఆగస్టు 25వ తారీఖు జన సమర్థవంతంగా ఉన్నటువంటి చోట్ల బాంబు పేలుళ్లు జరిగి 42 మంది వరకు మరణించారు, 70 మంది వరకు గాయపడ్డారు. ఇది కూడా రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న లుంబిని పార్కులో జరిగింది. ఈ పేలుల్లో 9 మంది మరణించగా కొన్ని వందల మంది మాత్రం గాయపడడం జరిగింది. ఇక గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుల్లో 33 మంది మరణించారు. ఇక లుంబిని పార్కులో జరిగిన విషయానికి వస్తే 7:30కు లేజర్ షో మొదలైంది. దాదాపు 500 మంది వరకు సందర్శకులు అయితే దాన్ని చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పుడే వందే మాతరం గీతాలాపన కూడా మొదలైంది. చాలామంది అందరూ కూడా దేశభక్తితో ఆ గీతాన్ని అందరూ ఆలపిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ అంటూ స్వాగత వచనం. అప్పుడే సీట్ల మధ్యలో నుంచి బాంబు పేలుళ్ళు, కుర్చీలు గాల్లో తేలాయి, తలలు ఎగిరిపడ్డాయి, శరీరావయవాలు మాంసం ఖండాలుగా చల్లాచెదురుగా పడ్డాయి. సందర్శకులంతా భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. దీంతో తొక్కిసలాట, కుర్చీలు చల్లాచెదురైపోతున్నాయి. ఆ తొక్కిసలాటలో కొంతమంది గాయపడడం జరిగింది, కొంతమంది మరణించడం జరిగింది. ఇటువంటివన్నీ వింటుంటే మనకే చాలా బాధ అనిపించింది. చాలా హృదయ విదారక సంఘటనలు మనం చూసి కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ మనం మర్చిపోయాం. నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చాయని మాట్లాడుకోవచ్చు. ఎందుకు అనంటే సాయంత్రం సమయంలో ఆ బీచ్ ప్రాంతాల్లో ఎంతోమంది సేద తీరడానికి వస్తూ ఉంటారు. అలాగే కాకినాడ, అమలాపురం, ఇంకా చుట్టుపక్కల పల్లెటూళ్ళు, రాజమండ్రి, వాటెవర్ ఏదైతేనో, ఏ ప్రాంతాలైతేనో, మరి ఇవన్నీ కూడా ఎవరైనా తన ఉనికిని చాటుకోవాలని ఉగ్రవాద సంస్థలు అనుకుంటే మరి ఈ పోర్ట్ ఏరియాల్లో కానివ్వండి, గస్తీ తిరిగే ఏరియాల్లో కానివ్వండి చాలా సులువుగా మనం తీర ప్రాంతాలకు చేరుకోవచ్చు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళితే మన పరిస్థితి ఏంటి? మనం సేఫ్గా ఉన్నావా? మనం సేఫ్గా ఉండి మన పిల్లలను కూడా సేఫ్గా ఉంచుకోగలుగుతున్నావా? ఇప్పుడు నేను జరిగిన సంఘటన అదే. మీరు ఆలోచనలో పడ్డట్టున్నారు. నిజంగా ఈ కాకినాడ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా చాలా ప్రశాంతమైన ఏరియా. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలోచించలేదు. నిజంగా ఎవరైనా చొరబడితే మన పరిస్థితి ఏంటి? ఎవరైనా ఉగ్రవాదులు వచ్చి బాంబు పేలుళ్ళకి తెగబడితే మనం ఏమైపోవాలి? అసలే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఉదయం లేవగానే అన్నయ్య, అక్క, అత్త, మామయ్య ఇలా పలకరించుకుని చాలా మృదు స్వభావంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఇటువంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు, తుపాకీ సౌండ్లు వినబడితే తట్టుకోగలవా? ఇది ప్రతి ఒక్కరికి ప్రశ్నే. మరి ఈ ప్రశ్నకి మీరు సమాధానం మీ దగ్గర ఉందా? నిర్లక్ష్యం వద్దు మిత్రమా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా మనకి ముందుంచుతున్నారు. అంటే గత ప్రభుత్వం మీద కోపంతోనో లేదు వాళ్ళ మీద ద్వేషంతోనో ఇవి మన ముందు పెడుతున్నారని మనం అనుకోకూడదు. ఎందుకు అని అంటే అప్పుడు జరిగినవన్నీ కూడా మన ముందు పెడుతున్నారు అని అంటే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. గంజాయి ఎక్కడ చూసినా గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం మీద నుండే. ఎందుకంటే రోడ్ల మీద చెక్కింగ్లు ఉండొచ్చు, లేదో పోలీసులు పట్టుకుంటారన్న భయం ఉండొచ్చు, కానీ సముద్ర మార్గం గుండా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చేరుకుంటున్నాయి. మనకి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లలో చెప్పారు, చిన్న పిల్లల దగ్గర గంజాయి దొరుకుతుంది, స్కూల్ పిల్లల దగ్గర కూడా గంజాయి బానిసలు అవుతున్నారు వాళ్ళు అని చెప్పుకుని వచ్చారు. మరి స్కూల్ పిల్లలు బానిసలుగా మారుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. మరి దీన్ని ఇక్కడితో మనం వదిలేద్దామా? వాళ్ళే ఇప్పటివరకు నెక్స్ట్ బ్లేడ్ బ్యాచ్ అవ్వచ్చు, లేదు మర్డర్లు చేయొచ్చు, 10కి 100కి హత్యలు చేసే రోజులు కూడా వచ్చేస్తాయి మనం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే. కానీ మీకు ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తాను. కాకినాడ రాకపోకలు అంటే ఉగ్రవాదులు రాకపోకల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి నేను ఈ విషయం మీ దగ్గరికి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు మన బాధ్యత ఎంతవరకు ఉంది అని అంటే, ఏమంటే పోర్టులో అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మరి వాళ్ళు చేయరా అని మనం ప్రశ్నించే ముందు ఇప్పటివరకు చేశారా? మరి ఇప్పటివరకు చేస్తున్నట్లయితే రేషన్ మాఫియాని ఎందుకు ఆపలేకపోయారు?
ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రేషన్ మాఫియా ఒకటే కనపడుతుంది మనకి. రేషన్ మాఫియా కాకుండా ఇంకా ఎన్ని జరిగాయో, మరి వాటన్నిటిని కూడా ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయి? మనం నష్టపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుంటామా, లేదు నష్టపోకుండానే మనం ముందు తెలుసుకుంటామా? మరి ఏంటి? ఎవరి అంతరంగాలకి వాళ్ళకి ప్రశ్న ఒక్కటిగా మిగిలిపోయింది నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాట. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మంచి ప్రాంతం బాగుంది, ఇక్కడ మనం ఉనికిని చాటుకోవచ్చు అని అనుకుంటే మనల్ని కాపాడి నాదుడే లేడా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఒక విషయం నేను మీకు చెప్తాను. ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయి అన్నది విషయం పక్కన పెడితే ప్రజలు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారో చెన్నై పౌరులను చూసి తెలుసుకోవాలి. ఎందుకనంటే చెన్నైలో పొన్నూరు దగ్గర నుంచి ఆరంతంగి వరకు, అంటే ఈ ఊళ్ళు ఏవైతే ఉన్నాయో ఎక్కడ చెన్నై మొదలుకొని శ్రీలంక ఏరియా వరకు, అంటే ఆరంతంగి వరకు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఎవరైతే కోస్టల్ ఏరియాలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడితే వాళ్ళు అడిగి ప్రశ్నించి ఏ ఊరు మీరు చాలా అనుమానంగా కనపడుతున్నారు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని వాళ్ళు నిలదీస్తారు, నిలదీసి మాట్లాడతారు. అనుమానం ఉంది అని అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ఆ బాధ్యత కూడా మనం చెయ్యం. ఇందాక నేను మీకు చెప్పా, ఉప్పాడ, కోదాడ, కొమ్మనాపల్లి, అలాగే అద్దరపేట వరకు కూడా సువిశాలమైనటువంటి కోస్టల్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం. మరి ఇటువంటి ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది. నిజంగా మన వంతు బాధ్యతగా మనం మెలిగితే మనం భవిష్యత్తు తరాలకి బంగారమైనటువంటి ప్రాంతాలని, బంగారమైనటువంటి ప్రదేశాలని మనం వాళ్ళకి బహుమతిగా ఇవ్వచ్చు. మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఎంతో ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది, కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది, ఆ రేషన్ మాఫియా పరిస్థితి ఎలా ఉందని ఎవరికీ తెలియదు. అంటే ఈ మనకి ఏదైతే పోర్ట్ ఉందో ఈ పోర్ట్ ఏరియాలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్న విషయం కూడా నిన్నటి వరకు తెలియదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పీడిఎస్ రైస్ పట్టుకోవడానికి ఆ ఓడ దగ్గరికి వెళ్ళడానికి వాళ్లే రావద్దని, వాళ్లే సహకరించకపోవడం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. అంటే చేతులు తడిపితే ఇప్పటివరకు ఏ పనైనా అవుతుందా? చేతులు తడిపితే ఏ పనైనా చేసేచ్చా? నిజం చెప్పాలి అని అంటే నిన్న సింగం 2 సినిమా మనకి కళ్ళ కట్టినట్టు లైవ్లో మనకి వార్తా ప్రసారాలు అయితే జరిగాయి. అందుకనే ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉందాం, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిద్దాం, మన వంతు బాధ్యతగా ముందుకెళదాం. మన పోరాటం చేసే ప్రతి వ్యక్తి కూడా అటువంటి నాయకుడికి మనం మద్దతుని తెలుపుదాం. అటువంటి నాయకులు ఉన్నంత వరకు కూడా మనలాంటి వాళ్ళు మద్దతు ఇస్తే మనకి ఇంకా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో మనం ఇంకా మంచి మంచి స్థానాల్ని, అలాగే మంచి మంచి ప్రదేశాలని, అలాగే మంచి మంచి వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు మనం అందివ్వగలుగుతాం. ఎందుకు అనంటే ఇది ఇటువంటి నాయకుడితో ఇక్కడితో ఆగిపోలేదు. ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క నాయకుడు తన పని చేసామా, వెళ్ళామా, అరే ఇంత లోతు వరకు మనం వెళ్ళడం ఏంటి, ఇంత మనకు అవసరమా అని అనుకున్న నాయకులు కూడా ఉన్నారు. సముద్రంలోకి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అక్కడ షిప్ని సీజ్ చేయడం, ఎంతవరకు ఎంత ఇనిషియేటివ్గా తీసుకుని ఆ పని చేశారనేది మనకు అర్థమవుతుంది. దానికి తోడు మరి ఉప ముఖ్యమంత్రే సాక్షాత్తు వచ్చిన తర్వాత కూడా సహకరించిన అధికారులను కూడా చూసి పవన్ కళ్యాణ్ గారు నిర్ఘాంతపోయిన సందర్భం అయితే కనబడుతోంది. మరి దీన్ని బట్టి మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మిత్రమా, మన వంతు బాధ్యతగా మనం చేయాల్సిన పని కూడా మన దైనందిన జీవితంలో మనం సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని పోషిస్తున్నాం, అక్కడితో అయిపోయిందా? మనం సంపాదన, కుటుంబ పోషణ ఉంటే సమాజం ఏమవుతుంది, సమాజంలో ఉన్నటువంటి మన పరిస్థితులు ఏమవుతున్నాయి, ఈ సమాజం అనేది ఉండాలి అని అంటే అక్కడ ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉండాలి కదా, అక్కడ ఉండాల్సిన ప్రదేశాలు కూడా ఉండాలి కదా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం సానుకూలంగా, సామరస్యంగా ఉన్నటువంటి ప్రాంతాలను మనం ఎన్నుకోవాలి, ఆ ప్రాంతాలని మనం కాపాడుకోవాలి. ఇటువంటి నాయకులు ఉండడం వల్ల అటువంటి నాయకుడికి మనం తోడ్పాటునిద్దాం, అలాగే మనం ముందుకెళ్దాం. మరి మన భవిష్యత్తుకి మనమే పునాదులు వేసుకుందాం. ఎటువంటి దారుణాలు, ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగరూకతతో మనం ఉందాం. ఆలోచించండి.